శ్రీకాళహస్తి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రాచీన శివక్షేత్రం. ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనది మరియు దీని వెనుక అద్భుతమైన కథ ఉంది. ప్రాచీన కాలంలో శ్రీకాళహస్తి ప్రాంతం ఒక ప్రకృతి రమణీయమైన ప్రదేశంగా ఉండేది. ఈ క్షేత్రంలో భక్తితో త్రిమూర్తులు రూపాలు తీసుకుని పరమశివుడిని ఆరాధించేవారు. శ్రీకాళహస్తి అనే పేరు మూడు భక్తులైన శ్రీ, సాలిడు, కాళి, సర్పం, హస్తి, గజం నుండి ఏర్పడింది. ఈ ముగ్గురు శివభక్తుల కథ ఎంతో విశేషమైనది. ఒకసారి శ్రీకాళహస్తి ఆలయంలో ఒక బంగారు సాలిడు నివసించేది. అది ప్రతిరోజూ శివలింగాన్ని పూజించేది. సాలిడు తన బంగారు తంతువులతో శివలింగాన్ని అలంకరించేది. ఒక్కోసారి గాలితో తంతువులు తెగిపోతే సాలిడు తిరిగి వాటిని అల్లేది. తన చిన్న శక్తితోనే శివభక్తిని వ్యక్తం చేస్తూ శివుడిని ఎంతో ప్రేమతో ఆరాధించేది. అదే సమయంలో ఒక పచ్చటి తేలికైన సర్పం ప్రతిరోజూ శివలింగాన్ని ఆరాధించేది. అది తన ఫణిమీద నుంచి పాలు కురిపించి శివలింగాన్ని అభిషేకించేది. సర్పం శివుడిని పరమ భక్తితో పూజించేది. ఒక తెల్ల ఏనుగు కూడా ప్రతిరోజూ శివలింగాన్ని తన త్రుంక్తో నీళ్లు పోసి శుద్ధిచేసి పువ్వులతో అలంకరించేది. ఏనుగు శివుడిని నిత్యం ప్రేమతో సేవించేది. ఒకరోజు సాలిడు తన తంతువులను అల్లుతున్న సమయంలో సర్పం అక్కడికి వచ్చింది. తాను చేసిన అభిషేకాన్ని సాలిడు తంతువులతో చెడగొడుతోందని భావించి కోపంతో సాలిడును హింసించసాగింది. అదే సమయంలో ఏనుగు కూడా అక్కడికి వచ్చింది. సర్పం మరియు సాలిడు కురిపించిన అలంకరణలు తన పూజకు ఆటంకం కలిగించాయని భావించి వాటిని తొలగించసాగింది. ఇలా సాలిడు, సర్పం మరియు ఏనుగు ముగ్గురూ పరస్పరం గొడవపడి పోరాడసాగారు. ఆ సమయంలో భోళా శంకరుడు ప్రత్యక్షమై ముగ్గురు భక్తులను ఆశీర్వదించాడు. సాలిడుకు, నీ తంతువుల అలంకరణ శివుడికి ఎంతో ప్రియమైనది, అందుకే నీవు శివలోకానికి చేరుతావు అని ఆశీర్వదించాడు. సర్పానికి, నీ పాలు శివుడి అభిషేకానికి అత్యంత పవిత్రమైనవి, అందువల్ల నీవు శివలోకానికి చేరుతావు అని ఆశీర్వదించాడు. ఏనుగుకు, నీ పవిత్రమైన జలాభిషేకం మరియు పుష్పాలు శివుడి హృదయాన్ని తృప్తిపర్చాయి, నీవు కూడా శివలోకానికి చేరుతావు అని ఆశీర్వదించాడు. శివుడు ముగ్గురు భక్తులను తన లోకానికి చేరుకునేలా చేసి వారి భక్తికి గౌరవం కల్పించాడు. ఈ సంఘటనకు గుర్తుగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు ఏర్పడింది. శ్రీ, సాలిడు, కాళి, సర్పం, హస్తి, ఏనుగు. ఈ విధంగా శ్రీకాళహస్తి క్షేత్రం భక్తి మరియు విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయంలో ప్రతిరోజూ శివుడి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శిస్తే శివుడి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. ఓం నమః శివాయ్.